So, good evening, students. Now I want to explain how to do Python second star. Please listen the class first. So now first you have to open HackerRank. So first మనం HackerRank ప్లాట్ఫామ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఆల్రెడీ 1 స్టార్ అలా ఎలా కంప్లీట్ చేస్తాను చెప్పాను. ఇప్పుడు నా ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ హౌ టు డూ సెకండ్ స్టార్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే జస్ట్ అగైన్ యూ హ్యావ్ టు కంటిన్యూ విత్ ది గూగుల్. సో ఈరోజు నేను మొబైల్లో కూడా ఎలా చేయాలో మీకు వీడియో చేసి పెడతాను. దాన్ని మీరు అప్రోచ్ ఫాలో అయితే మొబైల్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నౌ ఐ కంప్లీటెడ్ ఓన్లీ 1 స్టార్. నౌ ఐ వాంట్ టు కంప్లీట్ ది సెకండ్ స్టార్. సో పైథాన్ కోసం చెప్తున్నాను. చాలా గ్యాప్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రీజన్ ఏంటంటే వెంటనే మీరు 2 స్టార్స్ 3 స్టార్స్ కంప్లీట్ చేశారంటే కంపెనీ మిమ్మల్ని బిలీవ్ చేయదు, ట్రస్ట్ చేయదు. సో టేక్ 15 days టైమ్ టు కంప్లీట్ ఎవ్రీ స్టార్ అన్నమాట. మీరు పోస్ట్ అనేది ఫస్ట్ పోస్ట్ కి సెకండ్ పోస్ట్ చేసేటప్పుడు దే విల్ చెక్ ది గ్యాప్. అంటే ఇమీడియట్ గా చేసారంటే నంబరు. సో 1 స్టార్ కంప్లీట్ అయిపోయిన 10 days పోయిన తర్వాత 2 స్టార్ చేయాలి. అందుకోసమే నేను మిమ్మల్ని వెయిట్ చేయమని చెప్పాను. నౌ జస్ట్ క్లిక్ కంటిన్యూ ప్రిపరేషన్. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ అన్సాల్వ్డ్ కనిపిస్తున్నాయి, సాల్వ్డ్ ఆల్రెడీ మనకు అక్కర్లేదు. అన్సాల్వ్డ్ మీద ఫోకస్ పెట్టాలి. అయితే I request you to please focusing on the class. I will share the video for how to complete second star. Please focus. So again another 35 points for getting second star. So దీనికి 10 marks, దీనికి 10 marks, దీనికి 40 marks. అంటే మనం ఈ 3 కంప్లీట్ చేసేస్తే మనకి 2 స్టార్స్ వచ్చేస్తాయి. అంటే జస్ట్ 3 ప్రోగ్రామ్స్ ఉంది. రిమైనింగ్ అంతా మనం ఇంకా లిస్ట్ అవన్నీ వచ్చిన తర్వాత చెప్తాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, గాబరా పడకండి. Don't use any other sources for getting programs. You have to do individually. So loops. So first to solve challenge. సో ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నామంటే వైల్ లూప్ చెప్పుకున్నాం. సో ఇక్కడ మీరు జస్ట్ చెక్ వాట్ ఈజ్ యువర్ ప్రోగ్రామింగ్ సోర్స్. సో ప్రోగ్రామింగ్ సోర్స్ ఏదో ఒకసారి చెక్ చేసుకోండి. సో పైథాన్ 3 నో ఇష్యూ. సో ఇది రిమూవ్ చేసేయండి. మీకు అర్థం అవ్వకపోతే రిమూవ్ ఇట్. మొబైల్లో కూడా ఎలా చేయాలో నేను వీడియో చేసి పంపిస్తాను 100%. సో ఫస్ట్ n = 3. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద టాస్క్? ద ప్రొవైడెడ్ కోడ్ స్టబ్ రీడ్స్ అన్ ఇంటిజర్ n ఫ్రమ్ stdin. stdin అంటే స్టాండర్డ్ ఇన్పుట్ ఫర్ ఆల్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్. నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అంటే అన్ని పాజిటివ్స్. అయితే ఎంతవరకు తీసుకోవాలట? లెస్ దెన్ n వరకు తీసుకోవాలి. సో ప్రింట్ i స్క్వేర్ అంటున్నాడు. సో ఎక్కడికి తీసుకోవాలట? i వాల్యూ అనేది n = 3 అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే స్టార్టింగ్ 0 ఎండింగ్ 2. చూసుకోండి ఇక్కడ స్టార్టింగ్ 0 ఎండింగ్ 2. అంటే ఫస్ట్ రీడ్ n వాల్యూ అనమాట. ఫస్ట్ ఏం చేయాలి? n వాల్యూ రీడ్ చేయాలి. అంటే హౌ కెన్ యూ రీడ్ ది n వాల్యూ అంటే సో n = int of input. n = int of input. Then what is the initial value? The initial value is what? 0. Initial value ఎంతమ్మా? 0. Now check the condition. What is the condition? The condition is in between starting value and ending value. Starting value అంతా 0 అనేది ఎందులో స్టోర్ చేశాను? i లో స్టోర్ చేశాను. నెక్స్ట్ అప్ టు ఎంత వరకు కావాలి? లెస్ దెన్ n. చూడండి ఆడే ఇచ్చాడు కండిషన్. i less than n. సో కండిషన్ ఈస్ i less than n. సో ఈ కండిషన్ ట్రూ అయితే ఏటవ్వాలట? i స్క్వేర్ ప్రింట్ చేయాలట. ప్రింట్ i స్క్వేర్. సో i స్క్వేర్ అంటే ఏంటి? i ఇంటూ i అని రాసుకోవచ్చు, i ఎక్స్పోనెన్షియల్ 2 అని రాసుకోవచ్చు. అంటే ఇలా అయినా రాసుకోవచ్చు, లేదంటే i ఇంటూ i అని రాసుకోవచ్చు. సో రాసుకుంటే ఏటైంది మనకి అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఫస్ట్ i వాల్యూ 0. సో 0 లెస్ దెన్ 3 ట్రూ. 0 స్క్వేర్ అంటే 0 ప్రింట్ అయింది. తర్వాత ఏంటి కావాలి? 1 కావాలి. అంటే ఇక్కడ ఇంక్రిమెంట్ అయింది. ఇంక్రిమెంట్ అయిందంటే ఏంటి రాయాలట? i = i + 1. నౌ i వాల్యూ 1. 1 less than 3 again true. 1 into 1 1. Now again i is incremented to 2. 2 less than 3 true. So 2 into 2 ఎంత? 4. Next i 3 అయింది. 3 less than 3 false. So terminated. So program ఇదే. సో శాంపుల్ టెస్ట్ కేసెస్ చూడండి. 5 ఇచ్చాడు అంటే n వాల్యూ 5. 0 నుంచి లెస్ దెన్ 5 అంటే ఎంత? 4 వరకు అవ్వాలి. అంటే ఫస్ట్ 0 స్క్వేర్ 0, తర్వాత ఇంక్రిమెంట్ అయింది 1. 1 స్క్వేర్ అంటే 1, తర్వాత ఇంక్రిమెంట్ అయితే 2. 2 స్క్వేర్ అంటే 4, తర్వాత ఇంక్రిమెంట్ అయింది 3. 3 స్క్వేర్ అంటే 9.
మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది 4 స్క్వేర్ అంటే 16. నౌ 0 to 16 అనమాట. సో జస్ట్ క్లిక్ రన్ కోడ్. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ మిస్టేక్స్ ఇట్ విల్ గివ్ యూ ఎర్రర్. సో నో మిస్టేక్స్ కాబట్టి కంగ్రాచులేషన్స్ వచ్చింది. వన్స్ ఇఫ్ యూ గెట్ దిస్ మెసేజ్ క్లిక్ ఆన్ సబ్మిట్ కోడ్. మెసేజ్ వస్తే సబ్మిట్ కోడ్ మీద క్లిక్ చేస్తారు. సో ఇఫ్ యువర్ ప్రోగ్రామ్ ఈస్ కరెక్ట్ ఇట్ విల్ గివ్ యూ కంగ్రాచులేషన్స్ మెసేజ్ అండ్ ఆల్సో ఆస్క్ యూ టు మూవ్ టు నెక్స్ట్ కోడ్ అనమాట. సో కంగ్రాట్స్, సపోజ్ 5th ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయిందని చెప్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మీకు పోవాలనుకోండి దాని మీద 2 times క్లిక్ చేసిండి అంతే. 2 times క్లిక్ చేస్తే పోతుంది. కంగ్రాచులేషన్స్ వచ్చింది. జస్ట్ అగైన్ క్లిక్ నెక్స్ట్ ఛాలెంజ్. సో ఇది నెక్స్ట్ ఛాలెంజ్. మన ఫంక్షన్ చెప్పుకోలేదు, బట్ దీన్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆల్రెడీ నేను లీప్ ఇయరా కాదని చెప్పాను. సో లీప్ ఇయర్ అయితే ఏం చేయాలట, పంపించిన లీప్ ఇయర్ అయితే ఏం ప్రింట్ చేయాలట, ట్రూ ప్రింట్ చేయాలి. కాకపోతే ఫాల్స్ అని ప్రింట్ చేయాలి. 1990 అనేది లీప్ ఇయర్ కాదు కాబట్టి ఫాల్స్. అంటే మనం ప్రింట్ చేయాల్సింది ఏంటి అట, అయితే లీప్ ఇయరా అయితే ట్రూ అని ప్రింట్ చేయాలి. లీప్ ఇయర్ కాదు అనుకుంటే ఫాల్స్ అని ప్రింట్ చేయాలి. ఆల్రెడీ ప్రింట్ ఆఫ్ ఈజ్ ఇయర్ ఆఫ్ ఇయర్ అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రింట్ చేస్తున్నాడు కాబట్టి మనం జస్ట్ లీప్ ఇయర్ అనేది అవునా కాదని చెప్పాలి. సో చెప్పాలంటే ఆ కోడ్ అనేది ఇక్కడ రాయాలి. సో ఇదంతా నేను తీసేస్తున్నాను. ఇప్పుడు జస్ట్ ఇదేం మీరు ఇది అరేంజ్ చేద్దాం అనుకున్నా అరేంజ్ అవ్వదు. చూడండి, ఇది మీరు అరేంజ్ చేద్దామన్నా అరేంజ్ అవ్వదు. సో జస్ట్ యూ హ్యావ్ టు ప్లేస్ దిస్ కోడ్ ఓన్లీ. ఇది ఒక్కటే మీరు రాయాలి. ఇక్కడ ఈజ్ లీప్ ఇయర్ ఉంది కాబట్టి ఇక్కడ ఈజ్ లీప్ అని రావాలి. ఇక్కడ డిఫరెన్షియేట్ ఉండకూడదు, సేమే ఉండదు. సో ఇప్పుడు మనం లీప్ ఇయర్ ప్రోగ్రామ్ రాయాలి. నేను ఏం చెప్పాను, లీప్ ఇయర్ అనేది ఇయర్ ఏదైనా 400తో డివైడ్ అయితే అది లీప్ ఇయర్ అని చెప్పాను. అంటే ఇఫ్ ఇయర్ మాడ్యులస్ 400 ఈక్వల్ టు 0 అయితే దట్ ఈస్ ది లీప్ ఇయర్. సో అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలట, రిటర్న్ ట్రూ. ఇన్ కేస్ ఇఫ్ ఇయర్ ఈస్ డివైడ్ విత్ 400 దట్ ఈస్ లీప్ ఇయర్. అంటే ఇప్పుడు ఏంటవుతుంది, రిటర్న్ ట్రూ అంటే ఏంటవుతుంది, ప్రింట్ ఆఫ్ ట్రూ అంటే ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ ఇది లీప్ ఇయర్ కాకపోతే అగైన్ యూ హ్యావ్ టు చెక్ ది అనదర్ కండిషన్. వాట్ ఈస్ ది అనదర్ కండిషన్, ఇఫ్ ఇయర్ ఈస్ డివైడ్ విత్ 4, ఇయర్ అనేది 4తో డివైడ్ అయితే అట్ ద సేమ్ టైం ఇయర్ అనేది 100తో డివైడ్ కాకూడదు. ఇయర్ మాడ్యులస్ 100 నాట్ ఈక్వల్ టు 0 ఇవన్నీ మనం డిస్కస్ చేసినవే. సో లీప్ ఇయర్ కి 2 కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ఏంటట, 400 అంటే ఏంటి, ఫర్ సెంచరీస్. ఫర్ నాన్ సెంచరీస్ కి ఏంటి, 4తో డివైడ్ అవ్వాలి. కానీ మరి సెంచరీస్ అన్ని కూడా 100తో డివైడ్ అయిపోతాయి. అంటే మరి 400తో డివైడ్ అయితేనే అవ్వాలి. అందుకని మిగతా సెంచరీస్ ని మనం రిస్ట్రిక్ట్ చేయాలంటే 100తో డివైడ్ అయిన ప్రతి ఇయర్ లీప్ ఇయర్ కాదు, అది 4తో డివైడ్ అవ్వాలి. నెక్స్ట్ 400తో డివైడ్ అయితే కన్ఫర్మ్ గా అది లీప్ ఇయర్. అంటే ఈ కండిషన్ ట్రూ అయినా రిటర్న్ ట్రూ. మళ్ళీ చెప్తున్నాను చూడండి అమ్మా, మనకి 2 సెంచరీస్ ఉంటాయి, నాన్ సెంచరీస్ ఉంటాయి. సెంచరీస్ అంటే 100, 200, 300, 400, 500, 2000, 2100 ఇవి సెంచరీస్. అయితే సెంచరీస్కి వచ్చేసరికి లీప్ ఇయర్ ఎప్పుడు అవుతుందంటే ఆ సెంచరీ అనేది 400తో డివైడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఉంది, 2000 అనేది సెంచరీ, అది 400తో డివైడ్ అవుతుంది కాబట్టి అది లీప్ ఇయర్. నెక్స్ట్ సెంచరీ లీప్ ఇయర్ ఎప్పుడు అవుతుందంటే 2400లో అవుతుంది. సో మిగతా ఏ సెంచరీ లీప్ ఇయర్ కాదు. సపోజ్ 100 ఉంది, 100 లీప్ ఇయర్ కాదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే 100 అనేది 4తో డివైడ్ అయిపోతుంది. మనం 4తో డివైడ్ అయినంత మాత్రం లీప్ ఇయర్ కింద కన్సిడర్ చేయకూడదు. అది ఇన్ కేస్ సెంచరీ అయితే అది దేంతో డివైడ్ అవ్వకూడదు, 100తో డివైడ్ అవ్వకూడదు. మరి సెంచరీ అనే లీప్ ఇయర్ ఎప్పుడు అవుతుంది సార్ అంటే 400తో డివైడ్ అవుతుంది. అంటే సెంచరీస్ ని రిస్ట్రిక్ట్ చేయడం కోసం రాశాను. ఎవ్రీ 4 years కి లీప్ ఇయర్ వస్తుందని మనకు తెలుసు, కానీ సెంచరీస్ అన్ని లీప్ ఇయర్స్ కాదు. సెంచరీస్ లీప్ ఇయర్ ఎప్పుడు అవుతుందంటే 400తో డివైడ్ అయితేనే. అంటే ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయితే సెకండ్ కండిషన్ వచ్చింది. సెకండ్ కండిషన్ ఫాల్స్ అయితే అగైన్ యూ హ్యావ్ టు మూవ్ టు ఎల్స్ బ్లాక్. సో ఎల్స్ బ్లాక్ లేట్ రాస్తారట, రిటర్న్ ఎనీథింగ్ రాంగ్. సో రిటర్న్ ఫాల్స్. సో ఇది మన ప్రోగ్రామ్. సో వన్స్ చెక్. సో ఇక్కడ
పైథాన్ లో ట్రూ ఫాల్స్ అనేవి ఫస్ట్ లెటర్ క్యాపిటల్స్. ఇక్కడ మీరు స్మాల్స్ రాస్తే మీకు ఎర్రర్ వస్తుంది. జస్ట్ రన్ కోడ్. సో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ మిస్టేక్స్ ఇట్ విల్ గివ్ యూ ఎర్రర్. అంటే మరి ఇక్కడ స్మాల్ రాస్తే ఎలాగ సార్ అంటే స్మాల్ రాయకూడదు. సపోజ్ ట్రూలో టీ స్మాల్ రాశాను అనుకోండి, మీకు శాంపుల్ టెస్ట్ కేసు మేబీ పాస్ అయితే అవ్వచ్చేమో, అవ్వకపోవచ్చు, అది కూడా మనం చెప్పలేం. సో శాంపుల్ టెస్ట్ కేసు పాస్ అయిపోయింది. సో ఇప్పుడు సబ్మిట్ కొడితే కొన్ని టెస్ట్ కేసెస్ ఫెయిల్ అయిపోతాయి. ఎందుకు అంటే నాన్ సెంచరీస్ అన్ని ఫెయిల్ అయిపోతాయి. సో నాన్ సెంచరీస్ ఫెయిల్ అయిపోయింది చూసారా. అంటే ఇక్కడ కన్ఫామ్ గా మీరు ఏట్ రాసుకోవాలంటే ఫస్ట్ క్యారెక్టర్ ఎప్పుడు క్యాపిటల్ ఉండాలి. నౌ రన్ ది కోడ్. సో ఇఫ్ యువర్ ప్రోగ్రామ్ ఈస్ కరెక్ట్ దెన్ ఓన్లీ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. సో సబ్మిట్. సో అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయితే వాట్ విల్ హ్యాపెన్ అంటే ఇట్ విల్ ఆస్క్ యూ టు మూవ్ టు నెక్స్ట్ ఛాలెంజ్. సో నెక్స్ట్ ఛాలెంజ్కి వచ్చేస్తున్నా. ఇవన్నీ కూడా నేను వీడియో పంపిస్తాను, దానికోసం వర్రీ అవ్వకండి. The last and final one for getting second star. So again, I want to remove this. Now, if you enter 3, you have to print 1, 2, 3 అన్నాడు. అంటే అర్థం ఏంటి? n వాల్యూ తీసుకోవాలి. n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. సో ఇక్కడ 1, 2, 3లో ఫస్ట్ వన్ ఎంత? 1. అంటే స్టార్టింగ్ వాల్యూ 1. అంటే i ఈక్వల్ టు 1. ఎండింగ్ వాల్యూ ఏంటి? n. అంటే 1 నుంచి n వరకు. అంటే కండిషన్ ఈజ్ ఇన్ బిట్వీన్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్. అంటే స్టార్టింగ్ వాల్యూ స్మాలర్ కాబట్టి i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. అయితే ఇక్కడ ప్రింట్ అయ్యేటప్పుడు 1 కానీ 2 కానీ 3 కానీ ప్రింట్ అయ్యేటప్పుడు స్పేసెస్ లేదు. సో స్పేసెస్ ఏవి లేవు కాబట్టి i అని పెట్టి n ఈక్వల్ టు సింగిల్ కొటేషన్ ఓపెన్, సింగిల్ కొటేషన్ క్లోజ్. ఏ స్పేస్ పెట్టకూడదు. స్పేస్ పెట్టకపోతే ఏంటవుతుంది? 1 ప్రింట్ అయిపోతుంది, 2 ప్రింట్ అయిపోతుంది, 3 ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయిపోయిన తర్వాత ఐ వాల్యూ ఏం చేయాలి? ఇంక్రిమెంట్ చేయాలి. ఎందుకంటే 1 తర్వాత 2, 2 తర్వాత 3. సో దిస్ ఇస్ ది కోడ్. సో జస్ట్ రన్ ది కోడ్. Then it is accepted or not. Yes. Now submit the code. Let's check whether second star is completed or not. Once if it is completed, some appreciation will come. చూసారా? So I completed my second star, and also I will send this video after end of the class. I request you to complete the second star today. I will not give you any assignment for today. I request you have to complete second star. Okay.